మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు 8వ భాగం 1/1/2020 దయ్యాలు పునర్జన్మలు. దయ్యాలు భూతాలు ఏం లేవు, అంతా మన భ్రమే అనుకుంటున్న ఆధునిక కాలంలో దెయ్యాలు ఉండటమే కాదు, వాటికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వవచ్చని నిరూపించిన మహిమాన్వితులు మా తాతగారు. దయ్యాలను వదిలించటమే కాదు, వాటి పునర్జన్మలు ఇవ్వటంలో కూడా తాతగారిని అందవేసరి. మా వాళ్లకు దెయ్యం పట్టింది బాబు, మీరే రక్షించాలని తాతగారికి చెప్పడం తడవుగా ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. అంటే ఆయన చుట్టూ ఆవరించి ఉన్న దివ్య చైతన్యంలోకి అడుగు పెట్టగానే చిత్రాచిత్రంగా ఇటువంటి ఆగడాలకి ఆనకట్ట. సాధారణంగా ఒక దెయ్యాన్ని వదిలించడానికి మాంత్రికుడు చాలా ప్రయాసపడుతుంది. హ్రీం హ్రీం క్లీం అంటూ పెద్ద పెద్ద పులికేకలు చాలా హంగామా చేస్తా. వీటి మీద దారిబట్టి దెయ్యం వెళ్ళిపోతుందే కానీ లేకపోతే వీడిని లెక్క పెట్ట. అలాంటిది తాతగారు తన సంకల్పం మాత్రం చేత దయ్యం పెట్టే బాధల నుండి వాళ్లకు విముక్తి ప్రసాదిస్తుంది. అదేమిటో ఒకసారి ఒక ఊళ్ళో ఒక ఆమెకు దయ్యం పట్టి అన్ని రకాల భూత వైద్యాలు చేయించారు, లాభం లేకపోయి మహామాంత్రికుడిని పిలిచారు, వాళ్ళు కూడా లాభం లే. చివరకు వాళ్లకు మంచి రోజులు వచ్చి తాతగారి దగ్గర అదేమిటో చూద్దాం పదండంటూ తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాధపడుతున్న ఆమెతో, ఏమమ్మా ఎందుకు వీళ్ళందరి చేత ఈనాడు నుండి తిట్టించుకుంటున్నావు? నువ్వు అనుకున్నవన్నీ తెరతాయి, ఈమెను బాధ పెట్టక వదిలి మళ్ళీ జన్మకు వెళ్ళిపో అన్న. అంతే ఆ దెయ్యం మహా సౌమ్యంగా ఇలా, నీకులాగా ఇంతవరకు ఇక్కడ వాళ్ళెవరూ నన్ను ప్రేమగా అమ్మా అని పిలవలేదు. నువ్వు ఎంతో ప్రేమగా నన్ను గౌరవించావు, ఇది నాకు చాలు. నాకు కొన్ని కోరికలున్నాయి, అవి తీరుస్తారంటే ఇప్పుడే వెళ్ళిపోతా. నేను భాగ్యవంతుల ఇంట్లో పుట్టాలి అంటూ కోరికలు తాతగారు అన్నిటికీ అంగీకరించారు. దాంతో దెయ్యం మాయం. ఇది తెలిగిన కొద్ది రాతగారు ఎవరికో అనారోగ్యంగా ఉంటే వాళ్ళని చూడటానికి వాళ్ళున్న హాస్పిటల్కు వెళ్ళి అక్కడ అంతకుముందు దెయ్యంతో బాధపడ్డాన్ని ట్రీట్మెంట్ కోసం వచ్చి వెంటనే పూర్వం ఆమెను వదిలిపెట్టిన దెయ్యం ఒంటి మీదకు వచ్చి దాంతో వాళ్ళు కంగారు పడి తాతగారి కోసం వెళదామనుకునేసరికి ఆయనే అక్కడ ఉన్నారని తెలిసి వెంటనే తాతగారి దగ్గరికి పోయి, మళ్ళీ దెయ్యం పట్టింది బాబు అని. ఏమ్మా మళ్ళీ వచ్చావా అన్నారు. ఆ దెయ్యం నా కోరిక ఒకటి మిగిలిపోయింది అన్నారు. ఆడపిల్లగా పుట్టాలనే నీ కోరిక అలాగే ఏర్పాటు చేస్తున్నా, నువ్వు బయలుదేరటమే ఆలస్యం అని చెప్పిదే వెళ్ళిపోయా. తాతగారు వెళ్ళిపోయాక అక్కడి వాడు ఆ దెయ్యంతో, ఏమమ్మా మా పిల్లను బాధకు పెట్టకపోతే నేరుగా చినకాకాని పోయి తాతగారితో చెప్పచ్చుగా అని అడిగాడు. వెంటనే దయ్యం వాళ్ళతో, నేను ఆ ప్రయత్నం మొదటే చేసి చినకాకాని పోయి వారింటికి వెళ్ళడానికి ప్రయత్నించా. అమ్మనాయను వాటిని వింటూ వారి ఇంటి ముందు మీసాలాయన కూర్చొని ఉన్నాడు సివివి గారు. అదే నేను ఎలా కలిసేది, పోనీ బయటకు వచ్చాక తాతగారిని కలుద్దామంటే ఆయన చుట్టూ ఆ మీసాలాయనే తిరుగుతున్నా. అందుకనే తాతగారి కూడా వచ్చి మిమ్మల్ని ఈ విశేషం ఏమిటంటే తాతగారు ఇంత బరువైన సన్నివేశాలు చిన్న చిన్న చందమామ కబుర్లుగా నవ్విస్తూ ఉంటారు. అందువల్ల మనలాంటి సామాన్యులకు నిజమేనా అని సందేహము, కానీ విశ్వాసం ఉన్న చోట సందేహానికి తావులు. ఈ కథలోని తాతగారు మనకిచ్చే సందేశం ఏమిటంటే, దయ్యాన్ని కూడా ప్రేమగా పలకరించరు. మన పక్క వాళ్ళని ప్రేమగా చూడలేం కదా. దయ్యాల సంగతి ఏమిటి? మరి తాతయ్య గారు దయ్యాలనే కాదు, దయ్యాలాంటి మనుషుల్ని కూడా అత్యంత ప్రేమతో పలకరిస్తారు. పలకరించడమేనా, వాళ్ళ యోగక్షేమాలకి తానే బాధ్యత వహింది. అది తాతగారి అసలు తత్వం. సస్పెన్స్ అకౌంట్. పుత్రుడు లేకపోతే పున్నామ నరకం వస్తుందని పెద్దలంట. తమకు సంతానం లేకపోతే వ్రతాలు పట్టడం, పెద్దని దర్శించడం, పుణ్యక్షేత్రాలకు పోయి రావడం, సంతాన గోపాలమంతరాన్ని ఉపదేశం పొందటం చేస్తా. తాతగారి వద్ద కూడా అలాంటి వాడు ఉంటారు. కానీ తాతగారు మంతరాలనేమీ ఉపదేశించి
చిత్రమైన పద్ధతిలో వాళ్లకు సంతాన యోగ్యం కలిగిస్తుంది. ఇలా జరిగిన సందర్భాల్లో నేను స్వయంగా ఒకసారి తాతగారి దగ్గరకు దెయ్యం పట్టిన ఆవిడను తీసుకొచ్చి, తాతగారు ఆవిడను చూసి, ఏమమ్మా, ఎందుకు ఈవిడను పట్టుకొని పీడిస్తావు, మరో జన్మకు వెళ్ళిపో, చక్కగా మెటర్నిటీ వార్డులో ఉయ్యాల తొట్టులో పడుకొని ఏడుస్తుంటే ముద్దొచ్చి నిన్నందరూ ముద్దు పెట్టుకుంటారు, అక్కడ సకల మర్యాదలు జరుగుతాయి, నీకు కావలసిన కోరిక తీరుతుంది అని చాలా సౌమ్యంగా వెంటనే ఆ దెయ్యం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయి, తర్వాత తాతగారు చాలా విషయాల గురించి మాట్లాడు. ఈ సన్నివేశం జరిగాక మన్నాడు సంతానం లేని దంపతులు వచ్చి తమను ఆశీర్వదించమని తాతగారిని కోరారు. తాతగారు వెంటనే నిన్ననే ఒక్కరి సస్పెన్స్ అకౌంట్లో ఉంచారు. అది మీకు సరిపోయేలా ఉంది, మీ దగ్గరకు రావడానికి ఆవిడ ముచ్చటపడుతుంది, మీ కోరిక తీరుతుంది లేండ. వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోవడానికి 9 మాసాలు పట్టి దెబ్బ పండు లాంటి కొడుకుని కన్నాక అర్థమే. ఆ సస్పెన్స్ అకౌంట్ గురించి ఇవి కథల రూపంలో నవ్వు వచ్చేట్టు చెప్పుకున్నాం కాబట్టి వాటి వివరం మనకు అర్థం కావటంలా. ఇవాళ చివరి ఎపిసోడ్ అసలు ముందుకు అంతరాత్మను అడగండి, అసలు మందుకు అంతరాత్మను అడగండి. పై విధంగా తాతగారు చెప్పడం నేను వినడం ఇది మొదటిసారి. తాతగారు నేను శాస్త్రి గారి దివ్య దర్శన ఖండభావ్యం గురించి ముచ్చటిస్తున్న సందర్భంలో ఒక పెద్ద ఆయన తాతగారి దగ్గరకు వచ్చి, తాతగారు సిద్ధపురుషులని మహిమాన్వితులని ఎవరి వల్లనో విని చూసి వెళదామని వచ్చిన వారు నాకు బాగా పరిచయస్తులే కావడం వల్ల వారి యోగక్షేమాలను అడిగి లోపలికి ఆహ్వాని, ఆయన కుమారుడు కూడా ఆయనతో వచ్చి మాతో కూర్చు. తర్వాత వారిని తాతగారికి పరిచయం చేసి, కానీ తాతగారు ఆయన ఏమీ పలకరించారు. సరికదా నాతో శాస్త్రి గారిని గురించి చెప్పడం ప్రారంభించి నాకు చాలా ఆశ్చర్యం. వచ్చిన వాడు తన పరిచయం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరుని అడిగి పేరుతో చూస్తే తాతగారు ఈవేళ మౌనంగా ఉండిపోవడం వింతలలో నా అసలుకు అర్థంగా. ఆ వచ్చిన పెద్దవారు నా గదినంతటినీ పరిశీలించి, నాతో మీకు పిల్లలు ఎంతమంది, ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఈ తాతగారికి పిల్లలు ఎంతమంది, ఆయన ఏదో యోగం చేసి రోగాలు తగ్గిస్తారట కదా, మా వాడు చెప్తే విని చూద్దామని వచ్చానంటూ పూర్తి లౌకికంలోకి దిగి నన్ను కూడా నేను అన్నిటికీ క్లుప్తంగా సమాధానాలు చెప్పి పక్కనే ఉన్న కొడుకు ఉండబట్టలే మనం వచ్చింది ఈ వివరాల కోసంగా తాతగారి దర్శనాలు ఇవన్నీ వదిలిపెట్టి వారు చెప్పే మాటలు విని తండ్రికి హెచ్చరికలు చేస్తూనే, అంటే ఆయనలో మార్పు కోరి ఇక్కడికి తీసుకువచ్చినట కథ. అతను కుమారుడి మాటలు పట్టించుకోకుండా పరమాత్మ విషయం పక్కకు పెట్టి పాత మాటల్ని మళ్ళీ అటు. తాతగారు మాత్రం తనకేం పట్టనట్టు ఏ విషయం విన్నట్టుకోండి మధ్యలో అమాయకంగా నవ్వుతూ మా ఇద్దరిని పరిశీలిస్తూ వచ్చిన ఆయన తనకు అలౌకిక విషయాలేమీ పట్టనట్టు తన ధోరణిలో అలా మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా నాకు మధుమేహం ఉంది, మీ దగ్గర మందుందా అని నన్ను అడిగా. వెంటనే నేను మహానుభావుడు తాతగారిని ముందు పెట్టుకుని నన్ను మందు అడుగుతారేమిటండి, అదే ఆయన్నే అడుగుతున్నానంటూ తాతగారి వంక తిరిగి, నా వ్యాధికి మందు ఉందంటారా, ప్రస్తుతం నేను వాడుతున్న మందులు వాడుతూనే ఉంటే మీ మందులు వాడుకోవచ్చా, ఏమిటి మీ ఉద్దేశం అంటూ తాతగారిని నిలదీసినంత పని చేశారు. అంతవరకు అంతర్ముఖులుగా ఉన్న తాతగారు బాహ్యంలోకి అడుగుపెట్టి ఆయనతో ఇలా, అసలు మీకు మందు కావాలంటే మీ అంతరాత్మను అడగండి, అది చెప్పినట్టు వినడం ముందు మీరు నేర్చుకోవాలి, అన్నిటికీ అదే కదా సాక్షి అని. నాకైతే తాతగారి మాటల్లో అర్థం కాదు. ఏమిటి తాతగారు ఇలా అంటున్నారంటే, తర్వాత తాతగారు ఆ పెద్ద ఆయనతో ఇలా, బాబుగారు ఇది బాగా నాకు తెలిసిన ఒక ఆయనకు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మీకేం లాభం, ఏం లాభం, ఒక్క పంచదార పలుకైనా నా నోట్లో వేసుకోవటానికి వీలు, అలా చేస్తే ప్రాణానికి మహాప్రమాదం అని పెద్ద డాక్టర్ గారే చెప్పారు. ఎందువల్ల అంటే ఆయన్ను మీలాగా వ్యాధి చాలా కాలంగా ఆశ్రయించి, అసలు ఈ వ్యాధికి ముఖ్య కారణం అతగాడికి డబ్బు మీద ఉన్న వ్యామం, అది పోనంతకాలం ఆయన అలాగే మనం ఆ తాపత్రయాలు జయించినప్పుడే సుఖజీవనం చెయ్యగల, లేకపోతే ఇంద్రియాలకు బానిసలుగా బతుకుతూ
వాటి చెప్పు చేతల్లో చెప్పు దెబ్బలు తినాల్సింది, దుర్బలంగా బతకవలసిందే అంటూ చాలా ఘాటుగా చెప్పి, అవుననుకోండి, మీరు చెప్పిందంతా సత్యమే అనుకోండి, అయినా మనిషి అన్నాక ఈ తాపత్రయాలు తప్పదు కదా అంటూ ఆయన నీరుగాడ. అప్పుడు తాత, మనిషి కాబట్టి తాపత్రయాల నుండి బడ్జెట్, అందుకనే మీరు ముందుగానే చెప్పారు, మీరు ఒక పని చేయండి, ఈ మందు మీరు తింటూనే మీ అంతరాత్మను మీ మందు ఎప్పుడు మానేయమంటావు అని అడగండి. అది ఎప్పుడు మానమంటే అప్పుడే కంగారు ముందుకు వస్తుంది. అది మీకు అదే సరైన మంద. అంతా అయిన తర్వాత ప్రయత్నించి చూస్తానన్నాడు. సంభాషణ అంతా అయ్యాక అదే అసలైన ట్రీట్మెంట్. వెంటనే నేను ఊహించలేక, తాతగారిలో ఉన్న విశేషం ఇదే. ఎవరి తీరును బట్టి వాళ్ళకి ఆ విధంగా చెప్పి వారిలో ఉన్న అజ్ఞానపు ఆవరణాలు ఛేదిస్తారు. తర్వాత కొన్ని నెలలు ఆయనలో చాలా మార్పు వచ్చి తాతగారిని అసలైన రీతిలో అర్థం చేసుకొని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు. నాటి నుండి తాతగారి మాటలు బలమైన బీజాలై నా హృదయ క్షేత్రంలో గట్టిగా నాటుకున్నాయి. రేపు దీనిలో నమ్మవలసిందేముంది అనే దాని గురించి ఆయన ఏం చెప్తారో చూడు.